26 సంవత్సరాల క్రిందట నెరవేరి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆ బాలుడిగా పుట్టిన ఆయన తన ప్రజలను ఏం చేస్తాడంట? వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. అంటే ఆయన ఎవరు పుట్టేది ఎవరు అంటే రక్షకుడు పుడుతున్నాడు. రక్షకుడు ఈ లోకంలోనికి వస్తున్నాడు. వారి పాపములన్నిటిని ఆయనే తీసివేస్తాడు. కాబట్టి యెషయా భక్తుడికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత రాయించాడు. ఆ మాట నెరవేరింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయనే రక్షిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రజలను రక్షిస్తాడని వాగ్దానం ఉంది. తన యొద్దకు వచ్చిన వారి అందరినీ ఆయన రక్షిస్తా ఉన్నాడు. తనకు మొరపెట్టిన వారందరికీ ఆయన జవాబిస్తా ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని తోసేయకుండా అందరినీ కాపాడుతున్నాడు. వారి ప్రాణములను కాపాడుతున్నాడు, వారి కుటుంబాలను కాపాడుతున్నాడు, వారి సంతానమును కాపాడుతున్నాడు, వారి ఆస్తులను కాపాడుతున్నాడు, వారి పనిబాటులలో వారిని దీవిస్తున్నాడు, కాపాడుతున్నాడు, వారి పాడి పంటలను కాపాడుతున్నాడు, వారి వస్తువాహనములను కాపాడుతాడు. అంటే సమస్తము కాపాడేవాడు ఆయన రక్షించేవాడు. అంటే తన దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రజలుగా మార్చబడినప్పుడు వారి పాపం ఏది ఉన్నదో అదంతా ఆయనే తీసివేసి ఆయనే వారిని రక్షిస్తాడని ఎప్పుడు రాశారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా పుట్టక ముందే యెషయా అనే ఒక భక్తుడు రాసిన ప్రవచనం అది నెరవేరుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ లేఖన భాగాన్ని ప్రవక్త ద్వారా ఇది పలికిన ప్రవక్త ఇలా పలుకుతూ వచ్చాడు, అలా రాస్తూ వచ్చాడు. ఆ మాట నెరవేరుతూ వచ్చింది. పిల్లరా, ఈరోజు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఇది ఎక్కడుంది బైబిల్లో అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న బైబిల్లో మొట్టమొదటి పేపర్లోనే ఈ మాట రాశారు. ఆ మొట్టమొదటి ఉండేది ఏంటంటే మత్తయి సువార్త అని ఉంటుంది. ఈ మత్తయి అనే సువార్తలో ప్రియులారా, మత్తయి అనే ఆయన ఒక సువార్త రాశాడు, ప్రభు గురించి రాశాడు. మత్తయి అనే ఆయన దేవుని గురించి రాశాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి రాశాడు. ఇదిగో ఈయన నిజంగా ఆ రోజు యెషయా భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆయన ప్రవచనం చెప్పాడు. అది ఇప్పుడు నెరవేరుతూ వచ్చింది. నిజంగా ఆ యేసు ప్రభుని మేము చూసాము. ఆ రోజు ఆయన రాసినటువంటి ఆ ప్రవచనము ఇదిగో నెరవేరింది అని 28 అధ్యాయాలు రాశాడు. దేవునికి స్తోత్రం. 28 అధ్యాయాలు ఏమి రాశాడంటే యేసుక్రీస్తు ప్రభు వంశావళి రాశాడు. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క జననము గురించి రాశాడు, ఆయన చేసిన అద్భుతాల గురించి రాశాడు, ఆయన స్వస్థపరిచిన విధానం గురించి రాశాడు, ఆయన ఎవరైతే శిష్యులుగా మార్చుకున్నాడు, వారందరి ఎలా వచ్చాడో, ఎలా పిలుచుకున్నాడో, వారిని ఎలా ధైర్యపరిచాడో, వారిని ఎలా ఆదరించాడో, వారిని ఎలా పోషించాడో, వారితో పాటు ఎలా సంచరించాడో, ఆయన ఎలా శిలువకు అప్పగించుకున్నాడో, ఇవన్నీ ఆయన ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేస్తాడు, మరలా ఎలా వస్తానన్నాడు. అయితే శిష్యులు కూడా ఏమి చేయాలనో ఇవన్నీ కూడా 28 అధ్యాయాలు రాశారు. దేవునికి స్తోత్రం. ఈ మత్తయి అనే భక్తుడు రాసినటువంటి మొదటి అధ్యాయంలో మొదటి మాట ఏమిటయ్యా అంటే ఇదిగో ఆ రోజు యెషయా అనే భక్తుడు రాసిన మాట నెరవేరింది అన్నాడు. నెరవేరింది. నిజంగా ప్రియులారా, ఈరోజు ఇది ఆ ప్రవచన వాక్కు మనలో నెరవేరాలి. ఆ లేఖన భాగం మనలో నెరవేరాలి. ఏమి నెరవేరాలంటే రక్షణ. ప్రజలందరినీ ఆయన రక్షిస్తానన్నాడు. తన ప్రజలను రక్షిస్తానన్నాడు. తన ప్రజలను, తన అనగా తన దగ్గరకు వచ్చిన వారు, తనతో సహవాసములో ఉన్నవారు, తను తగ్గించుకొని తన దగ్గరకు వచ్చి తనలో ఏకము కావాలని తన దగ్గరికి వచ్చిన వారిని, వారి పాపములన్నిటిని ఆయనే తీసివేసి ఆయనే రక్షిస్తాడు. ఈరోజు అందుకే దేవుడు తన మాటలు రాయించాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈరోజు పాపముల నుండి రక్షించేవాడు, రోగముల నుండి రక్షించేవాడు, శాపము నుండి రక్షించేవాడు, ఈయన రక్షించేవాడు, కాపాడేవాడు. తల నుంచండి ప్రార్థన చేస్తాడు. ఈరోజు రక్షకుడు
ఆయన యేసుక్రీస్తుని గురించి